జై శ్రీకృష్ణ. ఆనంద్ అనే అతను ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి వస్తారు. మార్కెట్లో పళ్ళు కొందామనేసరికి మామిడికాయల అమ్మాయి వీరయ్య ఇలా అంటాడు, చూడు ఆమె ముసలామె, ఆమె మనవడు చనిపోయాడు, అయినా సరే చూడు పళ్ళు అమ్ముతాకి ఎలా వచ్చిందో, అలా జరిగి 2 రోజులు కూడా కాలేదు అని చెప్తాడు. అప్పుడు ఆనంద్ ఆమె ఎందుకు ఎలా వచ్చిందో ఆమెనే కనుక్కుందామని తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అవ్వతో ఇలా అంటాడు, ఏవమ్మా అవ్వ, ఇంత బాధలో కూడా నువ్వెందుకు మామిడికాయలు అమ్మడానికి వచ్చావు అని అడుగుతాడు. ఏడుస్తూ ఇలా అంటుంది, బాబు 2 రోజుల క్రితం నా మనవడు చనిపోయాడు, అది నిజమే. కానీ ఆ మనవడు మామిడికాయల తోటకి వెళ్ళి మామిడికాయలు కోసాడు. ఆ మామిడికాయలు నేను అమ్ముతానే కానీ ఇంటిలో డబ్బులు ఉండవు. మా కోడలు కూడా ఉంది, ఆమె చిన్న చిన్న పనులు చేస్తుంది. అలా మామిడికాయలు కోసేటప్పుడు కింద పాము కరిచింది. ఆ పామును చూసుకోలేదు వాడు, ఏదో దోమ కుట్టిందని అనుకున్నాడు. అప్పుడు ఇలా జరిగింది. ఇంట్లో ఉన్న నా కొడుకుకి ఒంట్లో బాగోదు, అతను పనేమీ చేయలేడు, అందుకే నేను ఇలా వచ్చాను. నాకు బాధ చాలా వస్తుంది, అయినా సరే తప్పదు. మధ్య మధ్యలో ఏడ్చుకుంటూ ఇలా పళ్ళు అమ్ముతాకు వచ్చాను. ఎందుకంటే ఇంటిలో చనిపోయిన బాబు కార్యక్రమాలు అవ్వాలంటే ఈ పళ్ళన్నీ అమ్మి ఈ డబ్బులు తీసుకువెళ్ళాలి. అవ్వ మాట విన్నాక ఆనంద్కి చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆనంద్ ఇలా అనుకుంటున్నాడు, ఇక్కడున్న జనం అందరూ చాలా సంవత్సరాల నుంచి అవ్వను చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కూడా అవ్వ వచ్చింది, ఎందుకు వచ్చిందా అని ఎవరూ అవ్వను అడగలేదు. అడగడం పక్కన పెడితే వీళ్ళందరూ ఈ స్థితిని కూడా అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అంటున్నారు. ఒక మనిషిని చూసినప్పుడు అందరూ అంచనా వేస్తారు వాళ్ళు సంతోషంగా ఉన్నారని, కానీ ఎవరికీ తెలియదు వాళ్ళలో బాధ ఎంత ఉందో అని. మనం ఎవరిని చూసిన వెంటనే అంచనా వేయకూడదు. వాళ్ళతో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత బాధ ఉందా అని. ఆనంద్ ఇలా అనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. శ్రీరామ రక్ష.